మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను పెళ్లి చేసుకుని మొగుణ్ణి వదిలొచ్చిన దాన్ని నేనెళ్ళి అక్క నువ్వు కూడా నీ మొగుణ్ణి వదిలేని చెప్పాలా? కొన్నిసార్లు బంధాలు బరువైనా మొయ్యక తప్పదు. అది మనకిష్టమే కాదు, సమాజం దృష్టిలో చులకన కాకూడదు కాబట్టి భరించాలి. ఇప్పుడు చెప్పు, చెప్పమంటావా మీ అమ్మకు మీ ఆయనకు విడాకులివ్వమని? న్యాయమైన కోరిక కదా. అవును, న్యాయమైన కోరికే. కానీ కొన్నిసార్లు ధర్మాలు నిలబెట్టడానికి నైతిక బాధ్యతతో నిలబడ్డవాళ్లు కన్నీళ్లు దిగమింగుకోవాల్సొస్తుంది. అది ఎంతకాలం అనేది కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు సహనం కోల్పోవద్దు. ఇప్పటికైతే నువ్వు ఆ ఇష్యూ వదిలే. ఇప్పుడు ఓన్లీ నీ పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. అప్పుడే కదా మా కీర్తి ముఖంలో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనిపించేది. అది చూసి మీ అమ్మ సంతోషపడుతుంటే అమ్మమ్మ మురిసిపోవాలి. వాళ్ళందరి ఆనందాన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా అవ్వాలంటే నువ్వు నవ్వవే కొత్త పెళ్లి కూతురా. అమ్మా పుష్ప, ఒక్కదానివే కూర్చున్నావు, అమ్మలేదా? పనుందని చెప్ప పెట్టుకుండానే బయటికి వెళ్ళింది. నేనంటే ఎవ్వరికీ లెక్కలేదు. అలా అంటావేంటమ్మా? కోపం వచ్చిందా? లేకపోతే ఏంటి నాన్న, అక్కడ ఒంటరిగా ఉంటాను, ఇక్కడికొస్తే ఇక్కడ ఒక్కదాన్నే చావాలి. ఏంటమ్మా మాటలు? వస్తుందిలేమ్మా మీ అమ్మ. మీ ఆయన వచ్చాడా? ఆయన ఎందుకు వస్తారు నాన్న? ఆయన రారు. ఫోన్ చేశారా? ఆయన ఎవరితో ఉన్నారో. పెళ్ళం గుర్తొస్తుందా ఆయనకి? అమ్మా, నువ్వే ఫోన్ చేయాల్సింది కదా. ఇంటికి ఫోన్ చేశాను నాన్న, ఇంకా రాలేదని చెప్పారు. నో రెస్పాన్స్. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, రేపు కనుక్కుందాంలే అమ్మా, వస్తారులే. ఏంటొచ్చేది? ఇక్కడికొచ్చి 3 రోజులు అవుతుంది. ఇంతవరకు వచ్చింది లేదు, చూసింది లేదు. భార్యతో అవసరం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? వస్తారులేమ్మా. వస్తారు. ఏమీ కనుక్కోకుండా పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి, నేను బాధపడాల్సి వస్తుంది. ఏమైందమ్మా ఇప్పుడు? ఆయన నిన్నటి నుంచి ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. వెళ్ళి కనుక్కోండి నాన్న. కాదమ్మా, ఈ టైంలో ఎక్కడ వెతుకుతాం చెప్పు? ఇంటికెళ్ళి చూడండి, లేదంటే ఆఫీస్కి వెళ్ళి చూడండి. కాదమ్మా, ఇంత రాత్రి అయింది, రేపెళ్ళి కనుక్కుంటాలే.
నాకిక్కడ టెన్షన్గా ఉంది నాన్న. రాత్రిలో నిద్ర పట్టట్లేదు. ఎందుకమ్మా టెన్షన్? మేమంతా నీతో ఉన్నాం కదా. సరే, మీరిక్కడే ఉండండి. నాకు ఆటో తీసుకురండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. అమ్మా ఉండు, నేను కనుక్కుంటాను. మీ ఆయనకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, బొత్తిగా బాధ్యత లేదు. ఉండు, నేను చూసొస్తాను. మీకు లేట్ అవుతుంది, వెళ్ళండి సత్యం. మరి మీరు? ఇంటికెళ్ళి చేసేదేముండదు. ఇంకో 2 పేజీలు డ్రాఫ్ట్ చేస్తే నీలకంఠం కేసు కొలిక్కొస్తుంది. ఇంకో వారం 10 రోజుల్లో కేసు ఫైల్ చేయొచ్చు. నేను ఉంటాను మేడం, మీకు హెల్ప్ అవుతుంది. నోను, ఇంట్లో మీ భార్య ఒంటరిగా వెయిట్ చేస్తూ ఉంటుంది. లేదు మేడం, తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకో నెలలో డెలివరీ. అయితే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కలిసి మాట్లాడుకొని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది. నాకు అక్కడికి వెళ్ళాలని లేదు మేడం. ఎందుకు? మా మామ కార్పొరేషన్లో సూపర్వైజర్. నీలకంఠానికి బాగా కావలసిన వారు, బాగా సంపాదించారు. నా మీద ఆయనకు ఒకటే కంప్లైంట్, నేను ఆయనలా 2 చేతులా సంపాదించడం లేదని. కానీ అలా మాట్లాడితే నాకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళడం నాకు నచ్చదు. మరి మీ వైఫ్ ఎవరికి సపోర్ట్, వాళ్ళకా మీకా? తనకంత క్లారిటీ లేదు మేడం, కానీ డబ్బు పైన ఆశ మాత్రం ఉంది. వాళ్ళ అమ్మా నాన్నలా ఉండడమే కరెక్ట్ అనుకుంటుంది. అలాగైతే కష్టం. అవును మేడం, కష్టమే. టైం 7:30 అయింది, ఇంకా ఆఫీస్లోనే కూర్చున్నావే? మీరేంటి ఇక్కడ? మేడం, ఈయన మా మామ శ్రీనివాస్ గారు. నమస్కారం. మీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? పుట్టింట్లో విడిచిపెట్టిపోతే బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారా? మేడం, ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. ఇలా రండి. మీరు ఇక్కడికెందుకు వచ్చారు? మీరింటికి రావడం లేదు కాబట్టి. ఒక్క ఫోన్ చేయొచ్చు కదా. మొబైల్ స్విచ్ ఆఫ్ ఎలా చేయాలి? సరే, సంగతి ఏంటో చెప్పండి. ఏంటి చెప్పేది? ఎలా చెప్పమంటారు? మీకు తెలీదా అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదని? పుట్టింట్లో వదిలిపెట్టేసి రావడంతో మీ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారా? ఆఫీస్లో పని బాధ్యతలు వదులుకోలేను కదా. అల్లుడు గారు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఆఫీస్ బాధ్యతలు మీరు కాకపోతే మీ కొలీగ్స్ చూసుకుంటారు, లేదా మీ ఆఫీస్ హెడ్ చూసుకుంటారు. కానీ మీ ఇంటికి హెడ్ మీరు. ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే. భర్తగా తనకు పక్కనే ఉండి ధైర్యం చెప్పాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? తను కడుపుతో ఉందని పుట్టింటి వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటారనే కదా మీ దగ్గర వదిలింది. నేనేమైనా గాలికి వదిలేసానా? ఏమండి, తను నెలలు నిండిన మనిషి. వారానికి 10 రోజులకి ఆస్పత్రికి చెకప్కు తీసుకువెళ్ళాలి. భర్తగా మీరు ఈ టైంలో తనతో పాటు టైం స్పెండ్ చేస్తేనే తనకు ధైర్యంగా ఉంటుంది. మీ నుంచి తనకు భరోసా లేకపోతే మీరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తనకు టెన్షన్. కడుపుతో ఉన్న మనిషిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? తను స్ట్రెస్ ఫీల్ అవుతుంటే చూడలేక నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. తనకి చెప్పండి, ఇక్కడ వర్క్ ఎక్కువగా ఉంది, కంప్లీట్ అయ్యాక వస్తానని. ఏంటి, నేను చేయడం లేదా జాబ్? నాకేం అర్థం అవడం లేదు, తనకేం అర్థం అవుతుంది. ఇక రండి, బైక్ తెచ్చాను, వెళ్దాం. ఈ రోజు కుదరదు, రేపు వస్తాను. మీరు వెళ్ళండి. ఎందుకు? మీ మేడంకి ఒక మాట చెప్పాలా? చెప్పండి, చెప్తాను. రేపు నేనే వస్తానని చెప్తున్నాను కదా. ఫస్ట్ మీరు ఇలా ఆఫీస్కి రావడం నాకు నచ్చలేదు.